ఓం శాంతి. ఓం శాంతి. ఓం ఓం శాంతి. నేను ఆత్మ, పరమాత్మ స్నేహిని, శుద్ధమైన ఆత్మను, పవిత్రమైన ఆత్మను, నిర్వికారి ఆత్మను, శక్తివంతమైన ఆత్మను. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి వారి సన్ముఖంలో స్నేహ స్వరూపంతో ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 18/8/2024. రివైజ్డ్ మురళి డేట్ 22/2001. సండే మురళి 2000 ఫిబ్రవరి 20th మురళి ఈరోజు మనం రివైజ్ చేస్తున్నాం. సో ఇది సండే మురళి కాబట్టి అవ్యక్త మురళి చాలా స్పెషల్ మురళి. సో మురళిలో ఏం చెప్పారు అనేది ఇప్పుడు చూద్దాం. సో 20th ఫిబ్రవరి టైం అంటే ఆబ్వియస్ గా అది శివరాత్రి సమయం. సో శివరాత్రి అనగా ప్రపంచమంతా శివరాత్రి అని జరుపుకుంటారు, కానీ మనకి తెలుసు అది శివ జయంతి. శివుడు అనగా ఎవరు? పరమాత్మ, పాయింట్ ఆఫ్ లైట్. ప్రపంచంలో రకరకాలుగా పరమాత్మని ప్రే చేస్తారు, కానీ అసలుగా శ్రేష్టాతి శ్రేష్టమైన శ్రేష్టాకారి పరం ఆత్మ, అతని పేరు శివాని పెట్టడం జరుగుతుంది. సో వారు ఈ భూమి మీద అవతరిస్తారు. దేనికోసం అవతరిస్తారు? సృష్టి పరివర్తన కోసం. సో అందుకనే శివ జయంతి అని అంటాం. సో హెడ్డింగ్: శివ జయంతి వ్రతాన్ని తీసుకునేందుకు మరియు సర్వ సమర్పణ అయ్యేందుకు స్మృతి చిహ్నం. శివ జయంతి యొక్క వ్రతం ఏంటి? నేను ఆత్మ సంపూర్ణంగా పరమాత్మకు ఎలా సమర్పణ అవ్వచ్చు? దీని మీద ఈరోజు మురళి వేసైంది. మరి ఈ రోజు అనగా ఆ రోజు శివరాత్రి, అది మురళి మనం రివైజ్ చేస్తున్నాం. ఈ రోజు త్రిమూర్తి రచయిత అయిన పరమాత్మ తమ పూజ శాలిగ్రాములను, అంటే శాలిగ్రాములు అంటే ఎలా అయితే బయట గుడిలో పెద్ద లింగం ముందు చిన్న చిన్న లింగాలు పెడతారు, వాటిని శాలిగ్రాములు అంటారు. సో ఇక్కడ శివుడు అంటే పరమాత్మ అంటే వారి ముందు మనం పిల్లలం శాలిగ్రాములతో పోల్చడం జరిగింది, అనగా పరమాత్మకి పిల్లలుగా చెప్పడం జరిగింది. మనం పరమాత్మ సన్ముఖంలో ఉన్నాం. విశ్వంలో నలువైపుల నుండి మీరందరూ బాప్ దాదా జయంతిని చాలా ఉల్లాస ఉత్సాహాలతో జరుపుకునేందుకు చేరుకున్నారు. అంటే మౌంట్ అబుకి చేరుకున్నారు కదా, ఈ మురళి యొక్క బ్యూటిఫుల్నెస్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. మన తండ్రి జయంతిని జరుపుకునేందుకు పిల్లలు, అంటే పిల్లల జయంతిని జరుపుకునేందుకు తండ్రి కూడా వచ్చారు. మీరందరూ పరమాత్మ యొక్క జయంతిని జరుపుకోవడానికి వచ్చారు. ప్రపంచంలో భక్తులు కూడా శివ జయంతిని చాలా వైభవంగా జరుపుకుంటారు. పరమాత్మ ఎవరో తెలియకపోయినా కానీ రకరకాల రూపాల్లో శివుడిని ప్రే చేస్తూ ఉంటారు. కానీ డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ డిఫరెన్స్, వాళ్ళు ఒక్క రోజు యొక్క జాగరణ గురించి వారు చేస్తారు, కానీ మీరు ప్రతిరోజు ఏ ప్రతిరోజు అవ్యక్తం ఏదైతే జ్ఞానం ఉందో మనకి, ఆ జ్ఞాన నిద్ర నుంచి జాగృతంగా ఉండే వ్రతం మీరు ప్రతిరోజు చేస్తారు. ప్రతిరోజు మురళిలో మనకి వినిపిస్తారు కదా, జ్ఞానం ఏంటి అజ్ఞానం ఏంటని. ఈ వ్రతం మీరు ప్రతిరోజు చేసుకుంటే వారు ఆ స్థూలమైన నిద్ర నుంచి ఆ జాగరణ, అది కూడా ఒక్కరోజే చేస్తారు. మీరు ఆ సంకల్పాన్ని చేస్తారు, వారు కూడా జాగరణ చేస్తారు, కానీ మీరు సంగమ యుగంలో వజ్రతుల్య జన్మ కోసం జాగరణ చేశారు మరియు చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా చేశాం 5000 సంవత్సరాల క్రితం. ఇది కొత్తదేమీ కాదు. నథింగ్ ఈస్ న్యూ. డ్రామా ముందుకు వెళ్తుంది. సో అలాగే నేను ఇప్పుడు కూడా చేస్తున్నాను.
ఇక్కడ బాబాకి ఒక డౌట్ వచ్చింది. మీరు మేల్కొన్నారు కదా! లేక మరలా నిద్రలో జారుకుపోయారా? కొద్దిగా నిద్రపోతున్నారా? అంటే ఏంటి? అజ్ఞానం. అజ్ఞానం అనే నిద్రలో జారుకున్నామా? జాగరణలో ఉన్నామా? లేక అప్పుడప్పుడు మేల్కుంటున్నామా? అప్పుడప్పుడు మళ్ళీ అజ్ఞానవంతులుగా ఉంటున్నానా చెక్ చేసుకోవాలి. అచ్చా! నిద్ర పోకపోయినా కాస్త కునికిపాట్లు పడుతున్నారా? ఈ జాగరణ ఎటువంటి జాగరణ అంటే, జాగరణ అంటే అటెంటివ్‌నెస్. అజ్ఞానం నుంచి అటెంటివ్‌నెస్. ఈ జాగరణ ఎలాంటి జాగరణ అంటే, దీనివల్ల స్వయం కూడా మేల్కుంటారు. మరియు ఎవరైతే మన కంపానియన్‌షిప్‌లో ఉన్నారో వారు కూడా మేల్కుంటారు. జ్ఞాన జీవితంలో అంటే ఈ నాలెడ్జ్ పాత్‌లో జాగరణ చేయడం అనగా అంధకారం నుండి ప్రకాశంలోకి రావటం. ఈ లౌకిక జాగరణ అంటే ఆ స్థూలమైన నిద్ర నుంచి జాగృతంగా ఉండడం అందరూ చాలా బాగా చేస్తారు. అందరికీ చాలా మంచిగా కూడా అనిపిస్తుంది. జన్మ తీసుకున్నప్పటి నుంచి అంటే ఏంటి? నేను ఆత్మ, పరమాత్మని తెలుసుకున్నప్పటి నుంచి మన జీవితంలో సహజంగానే ప్రతా సహజంగానే ఈ వ్రతాన్ని మనం చేస్తూ ఉంటాం. ఏ వ్రతం? అజ్ఞానం అనే నిద్ర నుంచి జాగృతంగా ఉండే వ్రతం. ఓకే. సో, శివరాత్రి రోజు ఫస్ట్ చేసేది జాగరణ కాబట్టి అసలు జాగరణ అంటే ఏంటో మనకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. నెక్స్ట్ పవిత్ర ఆహారం, పవిత్రమైన వ్యవహారం మరియు పవిత్రమైన ఆలోచనలు. ఇవే జీవితంగా అయిపోవాలి. పవిత్ర ఆహారం. దేవీ దేవతలకి ఏదైతే నైవేద్యం చేస్తారో పవిత్రంగా తయారు చేసి చేస్తారు. నిష్ఠతో చేస్తారు. సో, ఆ పవిత్రమైన ఆహారం మనం ప్రతిరోజు తినగలగాలి. సో, పవిత్ర ఆహారం, పవిత్ర వ్యవహారం, పవిత్ర ఆలోచనలు మీ జీవితంలో మీకు డే టు డేగా అయిపోవాలి. ఈ ఒక్క నెల కోసం లేక 2 నెలల కోసం కాదు. శివరాత్రి వస్తుంది కదా! నేను చాలా పవిత్రమైన ఆహారమే తీసుకోవాలని వాళ్ళు భావిస్తారు. కానీ అలా శివరాత్రి వచ్చినప్పుడు కాదు. మీరు ప్రతిరోజు ఆ విధంగా తయారవుతున్నారు. మీ జీవితమే ఒక వ్రతంగా మీరు తయారు చేసుకుంటున్నారు. వ్రతాన్ని ఆచరించే వారిగా మీరు అయిపోవాలి. ఆ వ్రతం ఎలా ఉండాలంటే చాలా న్యాచురల్‌గా, సహజ సిద్ధంగా మన డే టు డే యాక్టివిటీగా అయిపోవాలి. ప్యూరిటీ ఈస్ మై నేచర్. పవిత్రత నా నేచర్, నా స్వభావంగా చాలా ఆటోమేటిక్‌గా అయిపోవాలి. ఈ విధంగా మీరు తయారయ్యారా? లేక పవిత్రత అనే సంస్కారం మీలో ఎంతవరకు ఉండగలుగుతుంది? ఈ శివ జయంతి రోజు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. నేను ఆత్మ ఎంతగా ప్యూరిటీ, పవిత్రతను నా లైఫ్‌లో నేను ఇన్కల్కేట్ చేసుకున్నాను అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆహారం గురించి కూడా అయింది. నెక్స్ట్ ఈరోజు విశేషంగా భక్తులు మీ యొక్క స్మృతి చిహ్నంగా బలిని కూడా చేస్తారు. శివరాత్రి రోజు బయట బలి చేస్తూ ఉంటారు కదా! మరి మీరందరూ ఏం బలి చేయాలి? మీరందరూ మనస, వాచ, కర్మణ ద్వారా నేను పరమాత్మకి సమర్పణ అవ్వాలి. నా థాట్స్, నా వర్డ్స్, నా యాక్షన్స్ పరమాత్మకి నేను సమర్పణ చెయ్యాలి అనే బలి మీరు చేస్తారు. దాని స్మృతి చిహ్నంగా స్వయం భక్తులేం చేస్తారు? బలి ఇవ్వరు. కానీ మేకను బలి చేస్తారు. అక్కడ మేకని బలి చేస్తారు. వారికి వేరే ఇంకేమి దొరకలేదా? మేకే ఎందుకు దొరికింది? దీని రహస్యం కూడా మీరు తెలుసుకున్నారు. మేక సదా ఏమంటుంది? మే, మే అంటుంది. అంటే అది హిందీలో నేను, మైపన్ అని అర్థం. మేక కూడా ఏం చేస్తుంది? మేమే అని అంటూ ఉంటుంది కదా! మరి అంటే నేను, ఐ యామ్. అంటే అది దేనికి గుర్తు? బాడీ కాన్షియస్‌నెస్‌కి గుర్తు. దేహాభిమానానికి గుర్తు. మరి మీలో కూడా మైపన్
మే మే అని మేక ఎలా అయితే ఉంటుందో ప్రతిదానికి కూడా మీరు కూడా నేను నేను అనే బాడీ కాన్షియస్ లో ఏమన్నా వస్తున్నారా? నేను ఫలానా, ఇది నా శరీరం, ఇది నా పొజిషన్, ఇది నా స్టేటస్, ఈ విధంగా బాడీ కాన్షియస్ లోకి రాలేదు కదా. సంబంధ సంపర్కాల్లో కూడా రకరకాల నావి, నా వారు, నాది ఈ విధంగా అంటూ ఉంటారు. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మీరు పొజిషన్‌కి సంబంధించిన రకరకాల మైపన్లు కూడా వస్తాయి. నా స్టేటస్ ఇది. నా రేంజ్ ఇది. ఈ విధంగా రాయల్ రూపంలో మైపన్ అనేది వస్తుంది. దీనికంటే సూక్ష్మమైన మేపనేంటి? విశేషత. మనలో ఉన్న స్పెషాలిటీ. పరమాత్మని నేను గా తలుచుకోవడంతోనే పరమాత్మ నాలో విశేషతని నింపుతారు. కానీ నేను సూక్ష్మమైన రాయల్ రూపంలో మాయ నన్నెలా అటాక్ చేస్తుందంటే, ఇది నా విశేషత, ఇది నా స్పెషాలిటీ అంటుంది. యాక్చువల్‌గా ఆ విశేషత ఇచ్చింది ఎవరు? పరమాత్మ. ఇది మర్చిపోతున్నాం. సో, జ్ఞాన జీవితంలో అంటే ఈ నాలెడ్జ్ పాత్‌లో ప్రతి ఒక్కరిలో ఉన్న విశేషత మన విశేషత కాదు. పరమాత్మ మనకు బ్లెస్సింగ్ ఇచ్చిన విశేషత. మరి మీరందరూ స్వయం ఏమనుకుంటున్నారు? మీరందరూ మనసా, వాచా, కర్మణ సమర్పణ అయ్యారా? ఫర్ ఎగ్జాంపుల్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒకరు సెంటర్స్‌లో ఉండే టీచర్స్. ఒకరు తమ ఇళ్లల్లో ఉంటూనే స్పిరిచ్యువల్ పాత్‌లో నడిచేవారు. సో, సెంటర్స్‌లో ఉన్న టీచర్స్ మేము సమర్పణ అయిపోయాం, సాక్రిఫైస్ చేసేసాం లైఫ్‌ని అని భావిస్తారు. కానీ ఇళ్లల్లో ఉండే మీరు మనసా, వాచా, కర్మణ సమర్పణ అయ్యారా? అయ్యారా? ఎవరైతే అయ్యామో అనుకుంటున్నారో వారికి ఎంతో అభినందనలు అని బాబా అంటున్నారు. చాలా చాలా మంచిది. ఇంకా ముందు దీన్ని చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలి చెప్పమంటారా? సమర్పణ అయితే అయిపోయాం అని మీరందరూ అంటారు. మరేం చేయాలి? ఒకటేమో సమర్పణ. దానికంటే ముందు సర్వ సమర్పణ. సర్వ అనే మాటను విశేషంగా అండర్‌లైన్ చేసుకోవాలి. సర్వ అంటే ఏంటి? మీ మనస్సు, బుద్ధి, సంస్కారాల సహితంగా సమర్పణ అవ్వడం. అప్పుడే ఉన్నతంగా వెళ్ళగలం. అప్పుడే పురుషార్థంలో తీవ్ర గతిని కూడా తీసుకురాగలం. మనస, వాచ, కర్మణ సర్వ సమర్పణ. అంతేకాని మనసు మరియు బుద్ధి పైన వ్యర్థము అనేది ప్రభావితం చేయకూడదు. చెడు అనేది ప్రభావితం చేయకూడదు. చెడు అనేది సదా సమర్పణ చేసేయాలి. దాన్ని ఎండ్ చేసేయాలి. నెగెటివ్ ప్రభావంలోకి రాకూడదు. యథార్థంగా అర్థం చేసుకొని సత్యమైన నిర్ణయాన్ని నేను చేసుకోవాలి. అనుభూతిని చేసుకోవాలి. పరమాత్మ శక్తిని ఎంతగా అనుభూతి చేసుకోవచ్చంటే, పరమాత్మ శక్తితో ఏది తప్పు, ఏది ఒప్పు అనే క్లారిటీ మనకి వస్తుంది. మనసు ద్వారా కూడా నేను అనుభూతి చేసుకున్నట్లయితే, ప్రపంచంలో ఎవ్వరు నాకు నెగెటివ్‌గా అనిపియరు. కానీ నేనేం చేస్తున్నాను? ప్రపంచం మారితే ఇలా ఉంటుంది. అసలు ఈ ప్రపంచం మారనే మారదు. ఈ మనుషులు మారనే మారరు. ఈ విధంగా స్వయమే మనం నెగెటివ్‌లోకి వచ్చేస్తున్నాం. సో, బాబా అంటున్నారు, ఇవన్నీ మీ పాత సంస్కారాలు కదా! కొంతమందంటారు, అరే! ఇవి నా ఓల్డ్ హ్యాబిట్స్. వీటిని నుంచి ఎంత ముక్తుడిగా అవ్వాలన్నా అవ్వలేకపోతున్నాను. ఇది నాకు అలవాటైపోయింది అంటాం. కానీ పరమాత్మ చెప్తున్నారు, ఇంకెంత వరకు మీరు ఈ పాత సంస్కారాలతోనే వేలాడుతూ ఉంటారు? చిన్న సంకల్పమే సృష్టి పరివర్తన చేయగలదు అంటే, మరి మన ఓన్ సంస్కారాలను మనం పరివర్తన చేయలేమా? శుభ భావన, శుభ కామనతో, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ విష్‌తో ప్రపంచమే మారగలదు అంటే, నా మనసును నేను మార్చుకోలేనా? నా మనసు మీద కంప్లీట్ కంట్రోలింగ్ నేచర్ నాకు ఉందా? నేను ప్రపంచాన్ని సతోగుణిగా చేయగలిగే అంత శక్తి నాలో ఉందంటే, నన్ను నేను మార్చుకోలేనా? నా మనసు, నా బుద్ధి, సంస్కారాలను నెగెటివ్ నుంచి, ప్రభావితం నుంచి నేను సేవ్ చేయలేనా? చెక్ చేసుకోవాలి. మీరందరూ ఎంతో సేవ చేస్తున్నారు.
సో అందుకని సమర్పణ ముందు సర్వ సమర్పణ అనే దాని మీద చేయొచ్చు, దాని మీద అటెన్షన్ పెట్టాలి. మరి సేవ అయితే చేస్తారు, స్వయం సేవ చేస్తారు. స్వయంతో పాటు లోక సేవ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో అనగా బ్రాహ్మణుల వృద్ధి కూడా ఉంది కదా. బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడిన మనం బ్రాహ్మణులు అని పిలవడం జరుగుతుంది. మరి తీవ్ర గతితో వృద్ధి అవుతున్నారు, వృద్ధి అవ్వాలి కూడా అనేది బాబా చూస్తున్నారు. మీరు ఎన్నో రకరకాల సేవలు చేస్తున్నారు, రకరకాల ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, అది చాలా మంచిది. రకరకాల స్థానాల్లో మీరు సహయోగి ఆత్మగా అవుతున్నారు, అది కూడా మంచిదే. కానీ మనం ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటి? నేను ఆత్మ సహజ యోగిగా అవ్వాలి. ఏదో మురళి వినేటప్పుడు మురళి అయిపోయాక మెడిటేషన్ కాదు, త్రూ అవుట్ ద డే నేను యోగి జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను ఆత్మ కర్మ యోగిగా ఉండాలి. ఏ పని చేసినా బుద్ధిని మాత్రం పరమాత్మతో కనెక్ట్ చేయాలి. నేను ఆత్మ సహజ యోగిగా కర్మయోగిగా అయినట్టయితే నేను సదా నా స్థితిని ముందుకు తీసుకెళ్లగలను. ప్రాక్టికల్లో సేవా రుజువుని కూడా నేను చూపించగలను. దీనికి భగవంతుడు మన మీద పెట్టే విష్ ఏంటి? మీరు మైట్ స్థితిని మెయింటైన్ చేస్తూ ఒక మైక్ లాగా అవ్వాలి. మైక్ అంటే ప్రతి ఒక్కరికి చెప్పే వారిగా అవ్వాలి, ప్రతి ఒక్కరి పైన ప్రభావితం చేసే వారిగా అవ్వాలి, భగవంతుడి పరిచయాన్ని చెప్పేవారిగా అవ్వాలి. సో మైక్ అనేది ఎప్పుడు పవర్ఫుల్ అవుతుంది? నాకు దానికి మైట్ అనగా పరమాత్మ శక్తి యాడ్ అవుతాయి. సో మైక్ అండ్ మైట్ స్వరూప ఆత్మను నేను అనేది చెక్ చేసుకోవాలి. ఆ విధంగా తయారవుతున్నామా? సో ప్రతి ఒక్కరూ నెంబర్ వారీగా అయితే ఉన్నారు, ఎవ్వరూ ఫెయిల్ కాదు. కాకపోతే నెంబర్ అయితే ముందు వెనక తీసుకున్నారు. ఈ విధంగా రకరకాల పుష్పాలు ఉన్నారు కదా, పిల్లలు కూడా అందరూ ఒకే రకమైన పుష్పాలుగా లేరు, రకరకాల పుష్పాలుగా ఉన్నారు. మరి నేను ఎలాంటి రకమైన పుష్పాన్ని అనేది మీరు ఆలోచిస్తున్నారా? ఏ విధంగా పుష్పగుచ్చాల్లో, బొకేలో రకరకాల ఫ్లవర్స్ డెకరేట్ చేసి ఉంటాయి. సో బాబా అడుగుతున్నారు, జయంతి దీది కానీ ఎవరైతే అప్పుడు మురళి విన్నారో వాళ్ళని అడుగుతున్నారు, మీరు ఎంత మందిని ఈ విధంగా పరివర్తన కార్యంలో మైట్ అండ్ మైక్ స్వరూపంగా తయారు చేశారు? ఈ విధంగా సేవా పేర్లను మీరు చెప్పండి. ప్రవృత్తిలో ఉంటూ కూడా ఎవరు ఎంత వేగంగా వెళ్ళగలిగారు? ఈ విధంగా మీరు ఆ నేమ్స్ చెప్పండి అంటే మీరు ఆలోచించగలగాలి, ఎంతమందిని నేను ఆత్మ ఒక మైక్‌గా అయ్యి తయారు చేయగలిగాను అనేది. ప్రపంచంలో మానసిక వ్యాకులత చాలా ఉంటుంది. మెంటల్ డిస్టర్బెన్స్ అనేది చాలా ఉంటుంది. దానికి డాక్టర్స్ మహా అంటే ఒక మెడిసిన్ ఇస్తారు. కాకపోతే మెడిటేషన్ ఈజ్ అ మెడికేషన్. ఒక మెడిటేషన్ స్పిరిచువల్ శక్తితో ఏ మానసిక వ్యాధినన్నా మనం పరివర్తన చేయగలము అనే ఒక బేసిక్ పాయింట్ ప్రపంచం వారు మిస్ అవుతున్నారు. మెడిటేషన్ ద్వారా ఒక టెన్షన్ ఫ్రీ లైఫ్ లభిస్తుంది. మెడిటేషన్ ద్వారా నేను ఆత్మ నా వర్తమాన సమయం అనగా నా ప్రజెంట్ సమయాన్ని ఎంతో బ్యూటిఫుల్ గా చేసుకోగలను. మెడిటేషన్ ద్వారా నేను ఆత్మ పరమాత్మకు దగ్గరగా వెళ్ళగలను. సో ఈ విధంగా అప్పుడు 2000 టైంలో మురళి వినిపించినప్పుడు గుజరాత్ లో ఎర్త్ క్వేక్ కూడా వచ్చింది, భయంకరమైన ఎర్త్ క్వేక్. సో అప్పుడు ఎవరైతే మురళి వినడానికి వచ్చారో వాళ్ళని అడిగారు, మీరు ఎంతమంది ఆ భూకంపం నుంచి చంచలం అయ్యారు? భూకంపం అంటే భూమి కదులుతుంది, కానీ మీ మనసు కదిలిందా? అయ్యో ఏమవుతుంది, అయ్యో నెక్స్ట్ ఏంటి, అయ్యో నేనేమవుతాను, నా పిల్లలు, నా ఆస్తి, ఈ విధంగా మీ మనసు ఏమైనా చంచలితం అయిందా? మనకైతే తెలుసు అవన్నీ వినాశి, ప్రతి ఒక్కటి ఏదో ఒక రోజు వినాశనం అవ్వాల్సిందే. సో పరిస్థితి ఎలా వచ్చినా కానీ అలాంటి భయంకరమైన స్థితి ప్రతి ఒక్కరూ ఫేస్ చేయాల్సింది. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేను ఆత్మ భగవంతుడి ఛత్ర ఛాయలో ఉంటాను. నేను ఆత్మ ఎప్పుడు దేనికి చంచలం అవ్వను అనేది అండర్లైన్ చేసుకోవాలి.
ఈ విధంగా నలువైపులా సర్వశ్రేష్ఠ బ్రాహ్మణాత్మలకు నలువైపులా సదా దృఢ సంకల్పం అనే వ్రతాన్ని ఆచరించే ఆత్మలకి నలువైపులా ఉన్న ధైర్యం మరియు ఉల్లాసంగా ఉండే ఆత్మలకి ప్రతి ఒక్కరి పైన కళ్యాణ భావన పెట్టే ఆత్మలకి సేవాదారి ఆత్మలకి శివ జయంతిని తయారు చేసుకునే ఈ ఆత్మలకి ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకునే ఆత్మలకి ప్రతి ఒక్కరికి నలువైపులా ఆశీర్వాదాలు, యాద్ ప్యార్ మరియు నమస్తే. ऐसे बनाने वाले माता पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, नमस्ते नमस्ते, ओम शांति. సో బాబా వరదానం ఇచ్చారు. బాబా స్నేహంని మనసులో ధారణ చేసి సదా ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండే సత్యమైన స్నేహి భవ. అమృత వేళ నుంచి బాబా పిల్లలకి ఎంతో రకమైన స్నేహాన్ని అనుభవం చేయిస్తారు. స్నేహం ఉన్న కారణంగా వారు వేరే వాళ్ళ స్నేహానికి ఆకర్షితం అవ్వరు. ఎందుకంటే వారి మనసులో పరమాత్మ స్నేహమే నిండి ఉంది కాబట్టి. వారి మనసు ఖాళీ అయిపోయిందంటే వేరే వారి స్నేహానికి ఆకర్షితులుగా అయిపోతారు. సో సదా నేను ఆత్మ పరమాత్మ ప్రేమలో నిమగ్నం అవ్వాలి అనేది మనకి ఉండాలి. స్లోగన్: దేహం మరియు దేహానికి చెందిన పాత ప్రపంచం మరియు సంబంధాల నుండి పైకి ఎగిరే వారిగా ఇంద్రప్రస్థ నివాసులు. ఎవరైతే పైకి ఎగరగలరంటే ఉన్నతమైన స్థితిలో ఉంటారో వారే ఆ సత్యుగి నివాసులు అని చెప్తున్నారు. సో ఈ రోజు మురళి యొక్క హోంవర్క్: నేను ఆత్మ, పవిత్రమైన ఆహారం, పవిత్రమైన ఆకర్షణ, పవిత్రమైన కర్మన, పవిత్రమైన ఆలోచనలే చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ పవిత్రత స్వరూపాన్ని, పవిత్రత నా సతో గుణి స్వరూపం, పవిత్ర కిరణాలు నా పైన పరమాత్మ కురిపించే ఆశీర్వాదం నా ప్రతి ఆలోచన, కర్మ, మాటలను, స్వభావాన్ని ఎంతో పవిత్రంగా చేసుకుంటాను. పవిత్రత అనే సత్యత శక్తితో నా ఈ జీవితాన్ని ఎంతో నిశ్చింతంగా చేసుకుంటాను. నేను ప్రేమ స్వరూప ఆత్మను. నేను ఆత్మ పరమాత్మ ప్రేమతో నిండుగా ఉండే ఆత్మను. నేను ఆత్మ సతోకుని స్వరూపాన్ని. నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిని. నేను ఆత్మ అచంచలంగా, స్థిరంగా, ధైర్యంగా ఉండేవారిని. అనుక్షణం నా పవిత్రతా స్వభావాన్ని ఎంతో ఉన్నతంగా పెట్టుకుంటూ తీవ్ర గతితో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ జీవితాన్ని ఇంత స్థిరంగా, ధైర్యంగా, శక్తివంతంగా, పవిత్రంగా తయారు చేస్తున్నారే. సదా ఈ స్మృతిలో ఉంటూ నిర్విఘ్న ఆత్మగా, దివ్యమైన ఆత్మగా తయారు అవ్వటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి, శాంతి, శాంతి. నేను ఆత్మ నా తండ్రి ద్వారా తీసుకునే ఆ పవిత్రతా శక్తిని
నా ఈ శరీరమంతా ప్రవేశింపచేస్తూ పరమాత్మ యొక్క పవిత్రత శక్తితో నా స్వభావాన్ని ఎంతో ప్యూర్‌గా, పవిత్రంగా తయారు చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి, శాంతి, శాంతి.